నింగివైపు భారత్ మరో అడుగు వేసింది. ప్రపంచ దేశాలు ఆశ్చర్యపోయేలా అగ్రరాజ్యం అమెరికా సైతం భారత్ వైపు చూసేలా ఇస్రో సరికొత్త చరిత్రను లిఖించింది. భారతదేశపు గడ్డపై నుంచి ఇప్పటి వరకు ప్రయోగించబడిన అత్యంత బరువైన ఉపగ్రహాన్ని కక్షలోకి పంపడం ద్వారా మన శాస్త్రవేత్తలు సత్తా చాటారు. LVM-3M6 ప్రయోగం కేవలం ఒక రాకెట్ ప్రయోగం మాత్రమే కాదు, ఇది భారతదేశ ఆత్మ గౌరవ శిఖరం. అగ్రరాజ్యం అమెరికాకు చెందిన బ్లూబర్డ్ బ్లాక్ 2 ఉపగ్రహాన్ని విజయవంతంగా దాని కక్షలో ప్రవేశపెట్టిన ఈ అద్భుతమైన ఘట్టంపై మా ప్రత్యేక కథనం. విశ్వవీధిలో ఇస్రో విశ్వరూపం LVM-3M6 ప్రయోగంలో అంతరిక్ష రంగానికి సరికొత్త దిశ. భారతదేశం మరోసారి అంతరిక్ష వినీల ఆకాశంలో తన త్రివర్ణ పతాకాన్ని సగర్వంగా ఎగరేసింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ తన అత్యంత శక్తివంతమైన రాకెట్ LVM-3M6 ద్వారా చరిత్రను సృష్టించింది. ఈ ప్రయోగం ద్వారా అమెరికాకు చెందిన భారీ ఉపగ్రహం బ్లూబర్డ్ బ్లాక్ 2 ను నిర్దేశిత కక్షలో ప్రవేశపెట్టింది. భారత గడ్డ నుంచి ప్రయోగించబడిన అత్యంత బరువైన ఉపగ్రహంగా ఇది రికార్డు సృష్టించడమే కాకుండా అంతర్జాతీయ వాణిజ్య అంతరిక్ష మార్కెట్లో భారత్ ఒక తిరుగులేని శక్తిగా అవతరించిందని మరోసారి నిరూపితమైంది. ఒకప్పుడు కేవలం చిన్న చిన్న ఉపగ్రహాలను మాత్రమే ప్రయోగించగలమన్న విమర్శలను ఎదుర్కొన్న భారత్ నేడు ప్రపంచ దేశాల భారీ ఉపగ్రహాలను సైతం మోయగలిగే బాహుబలి రాకెట్లను తయారు చేసుకుంది. LVM-3 లాంచ్ వెహికల్ మార్క్ 3 రాకెట్ సామర్థ్యం ఈ ప్రయోగంతో ప్రపంచానికి స్పష్టమైంది. బ్లూబర్డ్ బ్లాక్ 2 వంటి భారీ మరియు సంక్లిష్టమైన ఉపగ్రహాన్ని అమెరికా వంటి దేశం భారత్ చేతికి అప్పగించిందంటే అది మన శాస్త్రవేత్తల మీద ఉన్న నమ్మకానికి నిదర్శనం. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో భారతదేశం యొక్క హెవీ లిఫ్ట్ ప్రయోగ సామర్థ్యం మరింత బలోపేతమైంది. అమెరికాకు చెందిన ఈ ఉపగ్రహం అత్యంత అధునాతనమైనదని, దీన్ని కక్షలోకి చేర్చడం అంత సులభమైన విషయం కాదు. కానీ ఇస్రో శాస్త్రవేత్తలు అంకులం కూడా పొరపాటు లేకుండా ప్రయోగాన్ని నిర్వహించారు. ప్రయోగం జరిగిన కొద్ది నిమిషాల్లోనే రాకెట్ దశల వారీగా విడిపోతూ ఉపగ్రహాన్ని ఖచ్చితమైన కక్షలో ఉంచింది. ఇది భారత్ అమెరికా మధ్య అంతరిక్ష రంగంలో పెరుగుతున్న ద్వైపాక్షిక సంబంధాలను కూడా ప్రతిబింబిస్తుంది. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్యానికి ఈ విజయం ఒక చక్కని ఉదాహరణ. మన సొంత సాంకేతికతతో మన సొంత గడ్డపై నుంచి అంతర్జాతీయ స్థాయి ప్రయోగాలు చేయడం గర్వకారణం. ప్రపంచ వాణిజ్య ప్రయోగ మార్కెట్లో యూరప్ మరియు అమెరికా ప్రైవేటు సంస్థలకు ఇస్రో ఇప్పుడు ప్రధాన పోటీదారిగా నిలిచింది. తక్కువ ఖర్చుతో అత్యంత ఖచ్చితత్వంతో ఉపగ్రహాలను ప్రయోగించే సామర్థ్యం ఇస్రో సొంతం కావడంతో మున్ముందు మరెన్నో దేశాలు భారత్ ను తలుపు తట్టే అవకాశం ఉంది. ఈ భారీ విజయం వెనుక వేలాది మంది శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, సిబ్బంది యొక్క కృషి ఉంది. నెలల తరబడి నిద్రాహారాలు మాని వారు చేసిన పరిశోధనలే నేడు భారత్ ను అంతరిక్షంలో అగ్రస్థానంలో నిలబెట్టాయి. ప్రయోగం విజయవంతం కాగానే ఇస్రో కంట్రోల్ సెంటర్ లో వెల్లివిరిసిన చిరునవ్వులో దేశమంతటా ఉత్సాహాన్ని నింపాయి. ముఖ్యంగా యువ ఇంజనీర్లకు ఈ విజయం ఒక పెద్ద ప్రేరణగా నిలుస్తుంది. LVM-3M6 విజయం కేవలం ఒక ఆరంభం మాత్రమే. మున్ముందు గగన్యాన్ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు ఇది ఒక బలమైన పునాదిగా మారుతుంది. మానవులను అంతరిక్షంలోకి పంపే ప్రయోగాలకు ఈ భారీ రాకెట్ల సామర్థ్యమే కీలకం. ఇప్పటికే చంద్రయాన్, మంగళయాన్లతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన భారత్ ఇప్పుడు భారీ వాణిజ్య ప్రయోగాలతో తన ఆదాయాన్ని పెంచుకోవడమే కాకుండా అంతరిక్ష విజ్ఞానంలో అగ్రరాజ్యంగా ఎదుగుతుంది. నిజంగానే ఇది ప్రతి భారతీయుడు గర్వించదగ్గ సమయం. అమెరికా శాటిలైట్ ను మన రాకెట్ మోసుకెళ్లడం అనేది మన మేధో శక్తికి దక్కిన గౌరవం. అంతరిక్ష రంగంలో భారత్ ఇక ఎవరికీ తలవంచదు. కేవలం ముందుకు సాగుతూ నూతన శిఖరాలను అధిరోహిస్తూనే ఉంటుంది. మన శాస్త్రవేత్తల అకుంఠిత దీక్షకు ఇస్రో సాధించిన ఈ అద్భుత విజయానికి మనమందరం జేజేలు పలుకుదాం.